This is Telugu Bible Radio, streaming the living word of living God. క్రైస్తవ జీవితానికి శ్రమలు దేవుడు అనుగ్రహించిన భాగం. సో ఈ శ్రమలన్నిటిలో నుంచి విశ్వాసులు ప్రయాణం చేస్తున్నప్పుడు 5వ వచనం నుంచి మనం చదివితే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే వాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. సో ఈ లేఖనంలో పైన ఆనందంగా ఎంచుకోండి, ఓర్పు తన పనిని కొనసాగింపని, రెండు చాలా కాంట్రాస్ట్ విషయాలు. ఈ రెండు శ్రమను అనుభవిస్తున్న వానికి నచ్చవు. శోధనలో కష్టంలో ఉన్నవానికి ఇదేంటి ఎంతకాలం ఓర్చుకోవాలి? ఓర్పు తన పనిని కొనసాగింపు ఎంతకాలం కొనసాగుతుంది ఈ పని? సో ఈ ఆనందంగా ఎంచుకునే విషయాలలో, ఓర్పుతో ఉండే విషయాలలో పర్సివరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అనగా సహనంతో ఓర్పుగా పట్టుకొనిన దానిని వెంటాడుతూ ప్రయాణం చేయటం. సో దానిలో మాట్లాడుతుంటున్నాడు, ఇది మీకు అర్థం కావాలి అంటే ఎవరికన్నా ఈ విషయంలో జ్ఞానం కొదువైతే మీరు దేవుని అడగవలెను. దేవుని అడిగితే ఆయనలో ఒక గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేయువాడు. జ్ఞానాన్ని ఆయన మెజర్మెంట్లో కొలబద్దలు లేవు. మన ఎబిలిటీని చూసేవాడు కాదు, మన సామర్థ్యాన్నో మన యొక్క అర్హతలను చూసి మనకు ధారాళంగా ఇచ్చేవాడు కాదు. ఆయన అర్హతలను ప్రక్కన పెట్టి ఆయన స్వభావ సిద్ధమైన గుణాన్ని మరిచి మనకు ధారాళంగా దయచేయవాడు. కాకపోతే అడిగేవాడి గురించి ఏం మాట్లాడుతున్నాడు? అడిగేవాడు విశ్వాసంతో అడగాలి, తన దేవుని దగ్గర పొందుతానని అడగాలి, ఆయనని విశ్వాసంతో అడగాలి. దేవుడు నాకు ఈ విషయంలో జ్ఞానం ఇస్తాడు, నేను శ్రమలో ఉన్నాను, నాకు కష్టం కాలం నడుస్తూ ఉంది, ఈ విషయంలో నేను దీనిలో ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి, ఈ శ్రమను ఓర్పుతో భరించడం నేర్చుకోవాలంటే దీనికి దేవుని జ్ఞానం నాకు కావాలి, నా శక్తి నాకు సరిపోదు, కనుకనే నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ విషయంలో నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించిన ఆయన అని ప్రభువుని అడగాలి. ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. తెలివి, జ్ఞానం రెండు చాలా పర్యాయాలు పర్యాయ పదాలుగా వస్తుంటాయి. తెలివి లేక నేర్పరితనం, స్కిల్ అంటారు దాన్ని. స్కిల్ అనే నేర్పరితనం లేక స్కిల్ అనేది దాన్ని, ఎందుకంటే ఒక విషయాన్ని ఎలా చేయాలో నేర్చుకునేది నేర్పరితనం. చాలామంది రాస్తారు, అందరూ రాస్తారు, కొంతమంది అందంగా రాస్తారు, అందరూ పాడతారు, కొంతమంది చాలా చక్కగా వినసొంపుగా పాడతారు, అందరూ వాయిద్యాలు వాయిస్తారు, కానీ కొందరు చక్కగా తాళంతో కలిపి వాయిస్తారు. కానీ ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా చేయాలి అన్నదే జ్ఞానం. వీటన్నిటినీ కలిపి మేళవించి ఎలా జీవించాలన్నది జ్ఞానం. దేవుని వాక్యం ధ్యానించే విషయాల్లో కూడా మాట్లాడుతున్నాడు. జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు అతి ముఖ్యమైన జీవన సూత్రాలు ఆయన మనకు బోధిస్తే, దానిని ప్రస్తుత పరిస్థితిలో మనం ఎలా అన్వయించుకోవాలన్న విషయాన్ని ప్రభువుని అడగాలి. అదే జ్ఞానబోధ. దేవుడు మనకు జ్ఞానం బోధించేవాడు. కానీ ఆలోచన కలిగిన వాడవు, వీటన్నిటికీ సమాధానం ఇచ్చే దేవుడు నీ దగ్గర ఒకటే సమాధానం ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి ఆ జ్ఞానం దయచేయని ఆయన ప్రభువుని అడగటంలోనే దేవుని చిత్తాన్ని మనం గుర్తిరగలం. మనుషుడైతే ద్విమనస్కుడు అవుతాడేమో కానీ దేవుడు మాత్రం రెండు మనసులు కలిగిన వాడు కాదు. దేవుడు ఏక మనస్సు కలిగిన వాడే. అడిగిన వారందరికీ ధారాళంగా దయచేసేవాడే. అదొక్కటే ఆయనలో ఉన్న గుణం.
వాడి దేవుడు ఇచ్చే విషయాలలో ఆయన హెజిటేషన్ అని వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వకూడదు అనే రిజర్వేషన్ ఆయన దగ్గర లేదు. ఎవరు ఎంత అడిగితే అంత దేవుడు ఇచ్చేవాడు. ఒకవేళ మన పిల్లలకు ప్రశ్నలు అడిగే ప్రశ్నలు ఇది నీకెందుకురా అని అంటామేమో కానీ ఆయన మాత్రం విషయ పరిజ్ఞాన విషయంలో దేవుని గురించి జ్ఞానం అడిగే విషయాలలో ఆయన అన్నాడు ఎవరిని గద్దింపక ధారాళంగా దయచేయవాడు. దేవుని వాక్య జ్ఞానం గురించి మాట్లాడుతూ దానియేలు గ్రంథంలోకి ఒకసారి మనం వెళ్తే 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22-23 వచనాలు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీ వివేకములను బలమును నాకు అనుగ్రహించున్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేస్తున్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేవని దానియేలు మరల చెప్పాను. దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నెబుకద్నెజరు రాజు వేసిన ప్రశ్నకు సమాధానం వెతికే విషయంలో దానియేలు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆ రాత్రి తన స్నేహితులందరూ కలిసి ప్రార్థించగా ప్రభు కలభావాన్ని దానియేలుకు తెలియజేశాడు. ఆ కలభావాన్ని తనకు తెలియజేసినందుకు దేవుడు అంటున్నాడు, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, మరుగైన మర్మాలు తెలియజేసేవాడు ఆయన మహాజ్ఞాని కనుకనే ఆయన మరుగైన మర్మాలు బయలుపరిచేవాడు. దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగే విషయాలలో నాకు అర్థం కాని విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చేయగలిగిన వాడు ఆయన ఒక్కటే. నెబుకద్నెజరు రాజు ఏమన్నాడు, నాకు కల వచ్చింది, నా కళ మర్చిపోయాను, నా కళకు అర్థం చెప్పండి అన్నాడు. కళ మర్చిపోతే అర్థం అలా చెప్తామన్నారు అందరూ. కానీ ఆ విషయంలో కూడా దానియేలుకు జవాబిచ్చిన వాడు దేవుడు. ఆయన మహాజ్ఞాని అయిన వాడు, ఆయనకు మరుగైనది ఏది లేదు కనుకనే ఈ జ్ఞానాన్ని దేవునికే ఆపాదించబడింది. ఆ దేవుడొక్కడే జ్ఞాన సమర్థుడు, ఆయనే జ్ఞాన సంపూర్ణుడు. దేవుని ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం, జీవితాన్ని గురించిన సత్యాలు మన జ్ఞానంలోనికి వస్తుంటాయి. ఇక రెండవసారి సొలొమోను మహారాజు పట్టాభిషేకం అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు కనపడి నీకేం కావాలి అని అడిగితే ఆయన ఏమన్నాడు, ఇంత రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభువా నాకు జ్ఞాన వివేకములు దయచేయమని అడిగాడు. అడిగిన వారికి అందరికీ వారి అవసరానికి ఉపయోగపడేటంతగా దయచేసేవాడు. ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను అడగకుండా ప్రభువా నాకు జ్ఞానం దయచేయి, ఈ దేశాన్ని పరిపాలించటానికి, నా పని నేను సరిగా చేయటానికి జ్ఞానం దయచేయి. దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చాడన్న సంగతి మనం చూస్తాం. సొలొమోనుకు ఒక్కడికే దేవుడు జ్ఞానం ఇస్తాడా? ఇంకెవ్వరికీ జ్ఞానం ఇవ్వడా? సామెతల గ్రంథంలో అంటాడు, అడుగు ప్రతివానికి జ్ఞానం ఇచ్చేవాడు. జ్ఞానాన్ని గురించి డెఫినేషన్స్, నిర్వచనాలు ఆలోచించుకుంటూ పోతే దేవుడే జ్ఞానం. అడిగిన వారికి జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలోనే జ్ఞానం ఉంది. కనుకనే దేవుడు అంటున్నాడు, నీ శ్రమల కాలాలలో మహానందంగా ఎంచుకోవటం అనేది లోకానికి అర్థం కాకపోవచ్చు. ఓర్పుగా శ్రమలో ప్రభు కొరకున్న పట్టుకొన్న విశ్వాసాన్ని వెంబడిస్తూ శ్రమలు పడుతూనే జీవితాన్ని ముందుకు నడిపించటం అనే దానికి ఆ జ్ఞానం నీకు కావాలంటే నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అడగాలి, ఆయన ఇచ్చేవాడు. ఎందుకంటే దానియేలుకి జ్ఞానం బోధించినవాడు, సొలొమోనుకు జ్ఞానాన్ని ఇచ్చినవాడు. కనుకనే జ్ఞానం అనగా దేవుని ప్రపంచములో దేవుని చిత్తానుసారంగా జీవించటమే జ్ఞానం. సో ఈ జ్ఞానం గురించి మాట్లాడుతుంటాడు. ఈ జ్ఞానం ఆచరణ యోగ్యమైనది. ఇట్ ఈస్ ప్రాక్టికల్, జీవితానికి ఉపయోగపడేది. ఎలా జీవించాలో బోధించేది ఈ జ్ఞానం. దేవుని మీద ఆధారపడి ఎలా జీవించాలో నేర్పించేది ఈ జ్ఞానం. మరొకటి, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఈ జ్ఞానం. దేవుడే ఆ జ్ఞానమైన వాడు. కనుకనే మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా, లేక మీరు కష్టాల్లో పోతున్నారా, శోధింపబడుతున్నారా, గో టు గాడ్, లుక్ టు గాడ్. ఆయన వైపు చూడండి, ఆయన దగ్గర జ్ఞానం దొరుకుతుంది. ఈ లోకంలో యేసు ప్రభు భూలోకంలో ఉండగా
ఆయన జ్ఞానాన్ని బోధించాడు. ఆయన ఏ జ్ఞానాన్ని బోధించాడు? పరలోక రాజ్యపు జ్ఞానాన్ని బోధించాడు. ఆయన పరలోక రాజ్యపు జ్ఞానాన్ని బోధిస్తూ పౌలు భక్తుడు ఇంకొక మాట అంటాడు అక్కడ. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, ఆ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంత అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. కాంట్ అండర్స్టాండ్, యు కాంట్ కాంప్రహెండ్. అస్సలు వాటిని అర్థం చేసుకోలేం. అంత మహాజ్ఞాని అయిన వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం బోధించయ్యా అని అడగటం సమంజసమే. ఇట్ ఈస్ రీజనబుల్ టు ఆస్క్ హిమ్. యూ కాంట్ ఫైండ్ ఎండ్ టు ద గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళికలకు చివరి ఎక్కడున్నదో నీకు అర్థం కాదు. యు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లైఫ్. నువ్వు మధ్యలోనే వెళ్ళిపోతావు. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ యూ. నీ ముందు జరిగింది, తర్వాత జరిగేది మనకు తెలియదే. సమస్తం ఎరిగిన జ్ఞానవంతుడైన దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ పరిస్థితికి కారణం ఏంటి? నేను ఈ శ్రమలలో గుండా ప్రయాణం చేయడానికి కారణం ఎక్కడున్నది? ఒకవేళ నాదేమన్నుందా పాత్ర? ఇది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది నన్ను? దీనికి నేనేం చేయాలి? యు షుడ్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగాలి మనం. దీనికి పరిష్కారం దేవుని దగ్గరే దొరుకుతుంది. ఆ దినాల్లో సంఘం శ్రమలలో ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు ప్రాణాపాయ స్థితిలో ఉండి దీనత్వానికి వెళ్ళినప్పుడు వారికి రాసిన పత్రికలు మీ దీనస్థితిలో సంతోషంగా ఆనందంగా ఎలా ఉండాలి, ఈ శ్రమలు పడుతూనే విశ్వాసంలో ఎలా కొనసాగాలనే ప్రశ్నకి మీకు సమాధానం దొరక్కపోతే డోంట్ గివ్ అప్. విడిచిపెట్టొద్దు, ప్రభువుని అడగండి. నాకు దీనికి ఏం అర్థం కావట్లేదు, ప్రార్థనకి వెళ్తాం మానేస్తానని ఎవరు ఉంటారు కొందరు. ఇదేం అర్థం కావట్లేదు, ఉపవాసం ఉపయోగం లేదు, ఉపవాస ప్రార్థనకి వెళ్ళని మానేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, నీకేది అర్థం కాకపోతే గో టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన జ్ఞానం బోధిస్తాడు. యూ విల్ అండర్స్టాండ్. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగం గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరుకు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, తట్టువానికి తీయబడును. ఒకవేళ మీలో ఎవరన్నా రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపని అడిగితే పామునిస్తాడా? ఇట్ డజంట్ డూ. ఆయన అడిగిన వారికి అడిగినంతగా ధారాళంగా దయచేయవాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, నీ జీవితంలో పరిస్థితి నీకు అర్థం కాకపోతే గో టు గాడ్ అండ్ నీల్ డౌన్. మోకరించి ఆయన దగ్గరికి వెళ్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి. దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. చింత అనగా ఆలోచించటం. ఆయన మీ గురించి ఆలోచించుచున్నాడు గనుక మీ ఆలోచన అంతా ఆయన మీద వేయండి. మనం అనుకుంటాం, నా గురించి దేవుడికి ఏం పడుతుంది, దేవుడు ఎందుకు నాకు ఎంత దుఃఖం పెట్టాడు, కష్టం పెట్టాడు, శ్రమలు పెట్టాడు, ఆయనకేంటి పైన ఉన్నాడు, ఆయనకి మా బాధలు ఆయనకేం తెలుసు అని కొన్నిసార్లు అనుకుంటాం. హీ థింక్స్ అబౌట్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనందరి గురించి ఆలోచించేవాడు, ఏ ఒక్కరిని తక్కువగా దూరం చేసుకునేవాడు కాదు అని. హీ థింక్స్ అబౌట్ ఈచ్ వన్ ఆఫ్ అస్. సో వీటన్నిటి వెనక ఏం కనపడుతుంది? దుర్మార్గులమైన మనకు, అయోగ్యులమైన మనకు, ఏ అర్హత లేని మానవునికి ధారాళంగా జ్ఞానాన్ని దయచేసేవాడంటే ఏం కనపడుతుంది? దేవుని యొక్క అమితమైన ప్రేమ అర్థం కావట్లేదు మనకి. ఆ ప్రేమ ఏమి బోధిస్తుంది? ఇఫ్ యు స్టార్ట్ లవింగ్ గాడ్, నిన్ను ప్రేమిస్తున్న దేవునిని నీవు తిరిగి ప్రేమించటం ప్రారంభిస్తే ఇక్కడ 4 విషయాలు జ్ఞాపకానికి వస్తాయి మనకి. మొదటిగా, ఒకటి మహానందం అని ఎంచుకోవాలి. ఇఫ్ యు లవ్ గాడ్, నా జీవితమే దేవుడు నాకు ఇచ్చిన ఆనందం. ప్రభువుని అంగీకరించినందుకు ఏ పరిస్థితినైనా సంతోషంగా స్వీకరిస్తాను. కొన్నిసార్లు శ్రమపడి సహాయం చేస్తాం కొంతమందికి. అయ్యో నా కోసం మీరు చాలా శ్రమపడ్డారని అంటారు వాళ్ళు. అబ్బెబ్బే అదేమీ లేదండి, మీరేం అనుకోకండి, ఈ మాత్రం చేయకపోతే ఎట్లా మీ కొరకు, మేము ఆ మాత్రం శ్రమ పడతాం మీ కొరకు. దేనికంటున్నాం? బికాజ్ వీ లవ్ దెమ్. వారిని ప్రేమిస్తున్నాం కనుక వారికి సహాయపడటానికో, వారిని గౌరవించటానికో, వారి మర్యాదను కాపాడటానికో ఎంత శ్రమనైనా భరించి దానిని సంతోషంగానే భావిస్తూ చేస్తాం. ఇఫ్ యువర్ ఓన్ చైల్డ్ ఈజ్ ఇన్ హాస్పిటల్, నీ సొంత పిల్లవాడే హాస్పిటల్లో ఉంటే
నీ సొంత రక్త సంబంధి హాస్పిటల్లో ఉంటే అది నిద్రలేని రాత్రిని ఎప్పుడు అనుకోవే, అది శ్రమ కష్టమని ఎప్పుడు అనుకోవే, వాని ఆరోగ్యం కొరకు ప్రాణత్యాగం చేయటానికి కూడా సిద్ధపడే పని చేయడానికి ఇష్టపడతాం. కారణం బికాస్ వీ లవ్ దెమ్, వారిని ప్రేమిస్తున్నాం కనుక. ఇఫ్ యు లవ్ గాడ్, ప్రభువును అంగీకరించినందుకు శ్రమ కష్టం దుఃఖం ఎదురైనప్పుడు ఇది ప్రభువును అంగీకరించేందుకు నేను ఎదురయ్యే పరిస్థితి కనుక నేను ప్రభువు కొరకు నిలబడాలని తీసుకున్న తీర్మానాన్ని బట్టి నా కుటుంబం నిన్ను వ్యతిరేకించవచ్చు, నీ సంఘం నిన్ను వ్యతిరేకించవచ్చు, నీ బంధువర్గం నీతో కోఆపరేట్ చేసి ఉండకపోవచ్చు, ఇది స్నేహితులు నీకు దూరం అయ్యి ఉండొచ్చు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా నేను ఈ ఒంటరితనాన్ని అనుభవించడానికి కారణం బికాజ్ ఐ లవ్ జీసస్, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక. ఇది నేను సంతోషంగానే భావించాలి, కానీ ఇది నాకు నొప్పి బాధ అని ఎందుకు అనుకోవాలి? మన పూర్వపు జరిగిన క్రైస్తవులు, మన ముందు నడిచిన విశ్వాసులు ఈ లోకంలో మన తరాలలో చూస్తే ప్రభువుని అంగీకరించినందుకు ఇంట్లో నుంచి గెంటివేయబడ్డవారు ఉన్నారు. అలాగే ఆ ఒంటరితనంలోనే ప్రభువుని గణపరుస్తూ వెళ్ళారు. అక్కడ నీ ఆత్మీయ స్థితిలో యు ఆర్ గ్రోయింగ్ స్ట్రాంగర్ ఇన్ ఇట్. నిన్ను శక్తివంతమైన విశ్వాసిగా తయారు చేయడానికి ఏమో దేవుడు టేకింగ్ యూ త్రూ దట్ పెయిన్. ఆ శ్రమ గుండా నిన్ను ప్రయాణం ప్రభు తీసుకుని వెళ్తున్నప్పుడు యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. దాన్ని భాగ్యం అని ఎంచుకోండి. మీరు శ్రమ ఓర్పును పుట్టిస్తుందని అర్థం చేసుకోవాలి. శ్రమ ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఓర్పు నేర్పించటానికి. కనుక దీని ఆనందం అని ఎంచుకోండి. శ్రమ ఓర్పును కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోండి. ఓర్పు తన పనిని తాను కొనసాగింపనీయుడి. ఈ మూడు జరగటానికి ఆస్క్ గాడ్ టు గివ్ యూ విజ్డమ్. ఈ మూడు కావలసినట్టుగా నీకు జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చేవాడు. అడిగేవాడు ఎలాగ అడగాలి? అడిగేవాడు అస్థిరుడు కాకుండా అడగాలి. డబుల్ మైండెడ్, రెండు మనస్తత్వాలు. పూర్తిగా దేవుని మీద ఆధారపడే విషయానికంటే కొంత నా మీద ఆధారపడితే మంచిది కదా. ఈయన ఆలోచన రెండు మనసుల మధ్య, ఇట్ ఈస్ వేవరింగ్ బిట్వీన్ టూ థింగ్స్. దేవుని నమ్మాలో, నన్ను నమ్మాలో, పక్క మనిషిని నమ్మాలో ఆలోచించుకోవాలి. ఒక్కసారిగా దేవుని మీద ఆధారపడే అనుభవానికి మనిషి రాలేకపోతున్నాడు. దానివల్లనే దేవుని వాక్యంలో దేవుడు ధారాళంగా ఏకమనస్సు ఇచ్చే స్వభావం అడిగిన వెంటనే ఇచ్చే స్వభావం కలిగిన వాడే, కానీ మనుషుడు మాత్రం ఆ దేవుని అడిగే విషయములో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకుండా తన మీద తను ఆధారపడుతూ ధిమనస్కుడు అడుగుతాడు. అడిగితే అవుతుంది, లేకపోతే నా ప్రయత్నం నేను చేసుకుంటా. వీ షుడ్ లెర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని గుర్తెరగటానికి రెండు మనసుల ప్రయత్నాలు కాక, ప్రభువా నీ చిత్తం నువ్వు ఏది ఇస్తే నేను దానికి, నువ్వు ఏది మార్గం చూపిస్తే దానికే నేను సిద్ధపడతానని ప్రభు చిత్తాన్ని గుర్తెరిగే ఆలోచనకు మనం వెళ్ళాలి. న్యాచురల్గా సముద్రం ఎప్పుడు అలలతోనే ఉంటుంది. సముద్రం ఎప్పుడన్నా నెమ్మదిగా ఉంటుందా? ఒడ్డున నిలబడితే యూ డోంట్ ఫైండ్ సీ ఈజ్ కామ్ ఎట్ ఎనీ టైం. ఎప్పుడు సముద్రం నెమ్మదిగా ఒడ్డున నిలబడి నువ్వు చూడలేవు. కారణం గాలి చేత రేపబడిన సముద్ర తరంగాల వలె తను దేవునికి ఆలోచనకు, తన ఆలోచనకు మధ్య, దేవుని మీద ఆధారపడాలా తన మీద తాను ఆధారపడలేని ఆలోచన మధ్య సతమమైపోతూ కొట్టబడుతూ ఉంటాడు. పూర్తిగా ప్రభు మీద ఆధారపడి ప్రభువుని అడిగే అనుభవానికి మనుషుడు వెళ్ళడం. కొంతసేపు దేవుని మీద, కొంతసేపు తన మీద. ప్రార్థన చేసినంతసేపు దేవుని వైపు చూస్తాం. గుడి దాటి వెళ్ళగానే మన ప్రయత్నాలు మనం చేస్తాం. వై? విశ్వాసికి పూర్తిగా దేవుని నమ్మలేని అనుభవం ఉంటుంది. నమ్ముతున్నానంటాడే కానీ ఆచరణలో దానిని నమ్మనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. నిర్ణయాల విషయాలలో వాక్యానికి లోబడవలసి వచ్చినప్పుడు ఇది లోబడితే ఎట్లా? నాకు నష్టం వస్తుంది. వాక్యము లోబడితే ఇక్కడికి వెళ్ళకూడదు, వాక్యానికి లోబడితే ఈ పనులన్నీ మానేయాలి. ధిమనస్కుడు, రెండు మనసులు. అలాగే చెప్పాడు కానీ అంటే దానికి అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంది, బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అని. కానీ అనే పదం వాడేవంటే నీలో విషం నింపుకున్నావనే లెక్క. ఎందుకంటే ఈ కానీ అనే పదం వాక్యం అంతా బాగానే ఉంది, కానీ మరి ఏం బాగోలేదు, ఏదో బాగోలేదు. చాలా విషయాలు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం.
విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళం కొంతమంది ఉన్నాం. ఏ అవసరమైనా దేవుడు దాన్ని జవాబు ఇవ్వాలని దేవుని వైపు చూసేవారు కొంత ఉన్నాం. కానీ ప్రార్థన సహకారం కోరిన వారికి ఆ విశ్వాసం ఉండాలి కదా. దేవుడు నాకు మేలు చేస్తాడు, మరి అంత విశ్వాసంగా నీ ప్రవర్తన ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి, నీ జీవితం ఉండాలి. ఇది ఉన్నప్పుడే కదా జరిగేది. దేవుని నమ్మకపోవటమే విశ్వాసం మూలము కానిదేదో అదే పాపం. శరీర పాపం చేయనక్కర్లేదు, సినిమాలు చూసి పాపం చేయనక్కర్లేదు, విగ్రహాలకు మొక్కి పాపం చేయనక్కర్లేదు. పూర్తిగా ప్రభువుని నమ్మకపోవటం వల్లనే చాలా విషయాల్లో మనం దేవుని సమాధానం పొందలేకపోతున్నాం. కారణం 2 మనసులు కలిగి ఉండటం. ఇన్స్టెబిలిటీ అంటారే, స్థిరత్వం లేని మనస్సు. ఆసిలేట్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఆప్టిమిజం అంటారు. స్కెప్టిసిజం అంటే అవుద్దో లేదో, ఏమవుద్దులే, అవుద్దని విశ్వాసం ఉంది, అవ్వదేమో అని అనుమానం ఉంది. నువ్వు అడిగింది అవ్వకపోవచ్చు, కానీ దేవుడు జవాబిస్తాడే. నువ్వు అడిగింది నీకు జరగకపోవచ్చు, అది ప్రభు చిత్తం అయి ఉండకపోతే, కానీ దేవుడు జవాబు ఇవ్వక మానడం. అడుగుతాం, ప్రభువా నాకు ఇది కావాలి, నీ చిత్తమైతే దయచేయని ఆయన ఎందుకు నేర్పించాడు? ఆయన నీ చిత్తమైతే దయచేయ ప్రభు ఎందుకు నేర్పించాడంటే, కొన్నిసార్లు మన స్వకీయ దురాశలను బట్టి ప్రభువుని అడుగుతాం. అది మనకు అవసరం, అది దానివల్ల మనకు మేలు జరగదని దేవుడు ఎరిగిన వాడయ్యుండి అది నీకు ఇవ్వక మరొకటి ప్రభువు నీకు ఇస్తే దాన్ని నువ్వు అంగీకరించాలి. కానీ ఎవరికి ఏది మేలైందో ఎరిగిన వాడైన కారణంగా నిర్ణయించేవాడు ఆయనే. దేవుడు ఏది ఇస్తే దాన్ని బహుమానంగా ఇచ్చిందే ప్రేమతో స్వీకరించాలి. ఆయన బహుమానాలు పంచేవాడు. ఆయన ధారాళంగా జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ధారాళంగా ఈవులను ఇచ్చేవాడైన కారణంగా సమస్తాన్ని మనకు దయచేసేవాడు. ఆయనను నమ్మలేకపోవడమే గొప్ప నేరం. ఓర్పు తన సహనాన్ని కొనసాగింపనీయటానికి దేవుని గురించిన జ్ఞానం పొందాలని ప్రభువు వైపు చూడటం మనం నేర్చుకోవాలి. ఈ ఓర్పు సహన విషయాల్లోనే ఇంకొక 2 కాంట్రాస్ట్: శ్రమ, సంతోషం. ఓర్పు, అసహనం అంటే సందేహం, విశ్వసించటం, ద్విమనస్కుడై ఉండటం, ఏకాగ్రత కలిగి ప్రభువుని అంగీకరించటం. ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతున్నాడు. లావాదేవీలు ఉంటాయి. ధనవంతులున్నారు, బీదలున్నారు దేవుని సంఘంలో. వీరిద్దరూ దేవుని మీద ఆధారపడి విశ్వాస విషయాలలో కానీ, ఆనందించే విషయాలలోనే కానీ, ఓర్పును కొనసాగించే విషయాలలోనే కానీ, దేవుని జ్ఞానం అడిగే విషయాలలోనే కానీ వీరిద్దరూ ఒకే మనసుతో ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ధనిక పేదలైన వారందరూ ఒకే మనసుతో ప్రభు సన్నిధిలో ఉండాలి. ఇది ఎలా సాధ్యం? ఇది యేసుక్రీస్తులోనే సాధ్యం అవుతుంది. ఒకవేళ ధనవంతుడైన వాడు తన ఉన్నత దశ యందు అతిశయింపకూడదు, కానీ తనకు కలిగిన దీన దశ యందు అతిశయించాలి. దీని వెనుకున్న స్టోరీ ఏంటంటే, ఆ సంఘంలో ఆదివనాల్లో 1వ శతాబ్దంలో బానిసత్వం ఉండేది. దాసులు అనేవాడు కదా వాళ్ళని. ఈ దాసులైన వారు సంఘంలో ఉండేవారు. పరిచారకులుగా, సంఘ నాయకులుగా, సువార్థికులుగా, బోధకులుగా, రొట్టెను పంచేవారుగా ఉండేవారు. ధనికులైన వారు వచ్చి కూర్చొని ఆరాధనలో కూర్చునేవారు. వారు ఇచ్చిన బల్ల పంచుతుంటే రొట్టె తీసుకునేవారు. సో ధనవంతుడైన వాడు తనకు ఆస్తిని గురించి సంతోషించేదానికంటే నేను ప్రభు సన్నిధిలో దీనుడనే కూర్చుని దేవుని బల్లను చేరే అవకాశం ప్రభువు నాకు ఇచ్చాడు కనుక నేను సంతోషించాలి. ఈ ప్రభువుని నేను అంగీకరించి ఉండకపోతే ఈ దినాన సంఘంలో కూర్చుని దేవుని శరీరంలో భాగమయ్యే అవకాశం నాకు వచ్చేది కాదు. సో నేను ఇప్పుడు ధనం కలిగిన వాడిని నా ధన సంపత్తిని గురించి సంతోషించేదానికంటే ప్రభు సంఘంలో ఏకీభవించి లోబడి కూర్చున్న అనుభవంలో నేను సంతోషించాలి. ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలను, దాని స్వరూప సౌందర్యం నశించును. అలాగునని ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ధనవంతుడైన వాడు నాకు ధనం ఉంది కనుకనే నాకు కుర్చీ కావాలి, నాకు ధనం ఉంది కనుకనే మొదటి వరుసలో నేను కూర్చోవాలి, నేను ధనవంతునికి కనుకనే నాకు ఉన్నత స్థితి కావాలి, నాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలి, నాకు అందరికంటే ముందు రొట్టెవ్వాలి, నేను రాగానే సంఘమంతా లేచి నుంచోవాలి, నేను సంఘంలోకి అడుగుపెట్టగానే నాకు సకల మర్యాదలు జరగాలని ఆశించేదానికంటే
నేను ఎంత గొప్పవాడినైనా నా ధనం గడ్డి పువ్వు వలె ఎండిపోయి వాడిపోయేదే. నిత్యమైన దేవుని సన్నిధిని, నిత్యత్వాన్ని దొరికే మార్గాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు కనుకనే నా ధన సంపత్తి కంటే ఈ నిత్య మార్గ విషయంలో నేను ఆనందిస్తున్నానని ప్రభు సన్నిధిలో దీనుడై కూర్చోవటంలో సంతోషించాలి. నీకెంతన్నా ఉండొచ్చు ప్రభు సన్నిధికి వచ్చినప్పటికీ. నీకు ధనం ఉండటం తప్పని వాక్యంలో మాట్లాడలేదు, కానీ ఆ ధనాన్ని ఆస్పదం చేసుకుని నీ స్థితిని నువ్వు ధనం మీద కాకుండా దేవుని మీద ఆధారపడిన అనుభవంలోకి నువ్వు దిగి రావాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది. డీలింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితానికి నీ ధన సంపత్తిని ముడిబట్టి భక్తిని మాట్లాడొద్దు. నా భక్తి జీవితంలో నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నాకు కలిగిన ధనానికంటే విలువైన పరలోక రాజ్యంలో వారసత్వం నాకు దొరికింది. ఇందులో ఈ దీనత్వం ద్వారానే దాన్ని నేను పొందుకోగలుగుతున్నాను కనుక ధనానికంటే ఈ దీనత్వమే నాకు సంతోషమైనది అని నువ్వు నేర్చుకోవాలి. నీకు ఇంకా చెప్పుకోవడానికి గొప్పలు 100 ఉండొచ్చు. రిమెంబర్ దిస్, ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ స్థితిని బట్టి ప్రభువు నిన్ను రక్షణ అనుభవం నీకు ఇవ్వలేదు. ఆయన నీ పాపస్థితిని బట్టి నీ రక్షణ అనుభవించాడు. ఆ రక్షణ పొందిన నీకు నిత్యత్వాన్ని వారసత్వంగా నీకు ఇచ్చినప్పుడు ఆ దీనత్వంలోనే నిత్యత్వాన్ని పొందుకోగలుగుతున్నావు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనుడైన వాడి గురించి మాట్లాడుతున్నాడు. పోవర్టీ ఉంది, ఒక పూట వండుకుంటూ ఒక పూట వండుకోలేడు. చలిగాలి వస్తే కాపాడుకోవటానికి సరే ఇల్లు కూడా ఉండదు. వర్షం పడితే రాత్రంతా కారుతూనే ఉంటుంది ఇల్లు. బట్ స్టిల్ నాకు తనకు కలిగిన ఘనత ఏమిటంటే నా బీద స్థితిని బట్టి దేవుడు నన్ను త్రోసివేయక పరలోక రాజ్యంలో నిత్యత్వం వారసత్వం పొందడానికి ఈ దేవుని మందిరంలో నా అవకాశం నాకు ఇచ్చాడు. ఈ దీనత్వం ద్వారానే నేను నిత్యత్వాన్ని పొందుకోగలుగుతున్నాను. ఇద్దరిని ఐక్యపరిచేది ఏది అంటే దీనత్వం. ఇద్దరూ ఈ దీనదశ యందు సంతోషించవలసిన వారే. బీదనైన నాకు నిత్యత్వంలో వారసత్వం దొరికే దీనస్థితి దొరికింది. ధనికుడనైన నాకు నిత్యత్వంలో వారసత్వం ఇచ్చే దీనస్థితి దొరికింది. మీటింగ్ పాయింట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. వీరిద్దరికీ వేర్ రబ్బర్ టచెస్ ద రోడ్ అంటారు. ఎక్కడైతే ఇద్దరిని కలిపే సందర్భం ఏది అంటే దీనత్వం. ఈ దీనత్వం కలిగిన వారై దేవుని సన్నిధిలో సంతోషించేవారై ఉండాలి. నాట్ బికాజ్ ఆఫ్ యువర్ వెల్త్. నీ ధనాన్ని బట్టే, నీకు ఆస్తిని బట్టో, నీకున్న దాన్ని బట్టో నువ్వు గర్వించడానికి లేదు. నీ బీద స్థితిని బట్టి కృంగిపోనవసరం లేదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దీనత్వం ఒక్కటే మనలందరినీ ఒకటే స్థితిలో ఉంచేది. దీనస్థితి ఒక్కటే. పౌలు భక్తుడు రాస్తూ మాట్లాడు, నేనేమై ఉన్నానో కేవలము దేవుని కృప వల్ల మాత్రమే అయి ఉన్నాను. వాట్ యామ్ ఐ? సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవాను దాని శ్వాస దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మనుషులందరూ గడ్డి వంటి వారే. సో నీ ధనం, నీ సమృద్ధి, నీ సంపద ఇవన్నీ వాడిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక దినాన తాను వాడిపోవలసిన వాడే. ఒక్కసారి పువ్వు వాడిపోయిన తర్వాత ఏ గడ్డి పూస నుంచి మొలిచిందో ఆ గడ్డి పూస దగ్గరికి వెతుక్కోవటం చాలా కష్టం. చనిపోయిన వాళ్ళకి మా ఇల్లు గుర్తొద్దంటారా? ఇవి గుర్తురాదు. 13వ రోజు 11వ రోజు ఎందుకు? ఆత్మను పరలోకానికి పంపే ప్రయత్నాలు అంటే ఇవన్నీ. కానీ వాక్యం చెప్తుంది, ద మూమెంట్ హీ డైస్, తను చనిపోయిన వెంటనే తన 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 ప్లేస్ తనకు తెలియదు. హీ డజంట్ నో హిస్ ప్లేస్. వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ధనవంతుడు తన ప్రయత్నాలన్నిటిలో గడ్డి వలె వాడిపోయేవాడే. కనుకనే నీ దాని యందు అతిశయించడానికి ఏమీ లేదు. నీకు నీ ధనం మీద కానీ, నీ కలిగిన అంతస్తు మీద కానీ, ఆస్తి మీద కానీ అతిశయించేదానికంటే నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుని సన్నిధిలో కలిగిన దీనత్వం నందే నువ్వు అతిశయించాలి. అంతున్న వాడికి కూడా దీనత్వాన్ని పొందే కృప దేవుడిచ్చాడు. ఇంత బీదనైన వానికి దీనత్వం పొందే అర్హత దేవుడిచ్చాడు.
ఈ రెండు మీటింగ్స్ టుగెదర్ ప్రభు సన్నిధిలో, ప్రభు శరీరంలో భాగం చేసినాయి. దీనిని బట్టి సంతోషించడానికి ప్రభు మనల్ని పిలిచాడు. శ్రమలో, కష్టంలో ప్రయాణం చేస్తున్నవాడు, అతిశయిస్తున్నవాడు కూడా దీనత్వం దగ్గర వారి జీవిత స్థితిని స్థిరపరచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో దేవుని మీద ఆధారపడే అనుభవం ఒక్కటే సరైనది. ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. విశ్వాసంలో జారిపోకుండా నిలబడి ముందుకు పోవటానికి ఓర్పు తన పనిని కొనసాగింపనీయాలి. శ్రమ ఓర్పును కలిగిస్తుందని తెలుసుకోవాలి. ఆ శ్రమ మహానందంగా ఎంచుకోవాలి. ఎందుకు? ఇది అలాగ ఓర్పు నేర్పిస్తుంది కనుక. ఆ ఓర్పు నీవు జీవితకాలం నీతో ప్రయాణంలో ఓర్పుతోనే ప్రయాణం చేయాలి. ఒకవేళ ఈ విషయం అర్థం కాకపోతే దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానం నీకు ఎంతవరకు ఉపయోగపడాలంటే, ఈ జ్ఞానం నీ జీవితంలో నీకు అతిశయాన్ని తేకుండా ఉంచాలి. ఎందుకు? ఒకవేళ ధనం ఉందని అతిశయిస్తావేమో. ఇక్కడ దేవునిని జ్ఞానం అడిగేటప్పుడు ధనానికి దేవుని జ్ఞానానికి లింక్ కుదరదు కనుకనే అది వదిలేయి. ప్రభువు ఇచ్చిన దీన స్థితిలో ఉండటం నేర్చుకో. బీదవై ఉన్నావా? నీ బీదరికాని గురించి ఆలోచించుకో. దేవుడు నీకు ఆయన శరీరంలో భాగమై దేవుని సంఘంలో దీనత్వం కలిగి ధనికులతో సమానంగా కూర్చుని ప్రభువుని ఆరాధించే ఆధిక్యత ప్రభువు నీకు ఇచ్చాడే. మిమ్మల్ని ఇద్దరిని ఒకటే లైన్లో పెట్టాడే. సంతోషించడం నేర్చుకో. ఈ రెండిటి విషయాల్లో ఇది కొనసాగటానికి దేవుణ్ణి జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగేటప్పుడు జ్ఞానాన్ని సందేహించకుండా అడగటం అంటే ఇస్తాడో లేదో అని కాదు సుమా. రెండవ ఆలోచన లేకుండా అడగాల. ఆయన తప్ప మరొకరు నాకు లేరు ప్రభువా, నీవే నాకు ఆధారం. అట్టి ఆధారంగా ప్రభు మీద ఆధారపడి ఉండటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూస్తున్నప్పుడు మరొక ఆలోచన లేకుండా ప్రభు వైపు చూడాలి. ఆయన ఏది ఇచ్చినా సంతోషంగా తీసుకోవడానికి ఇష్టపడాలి. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. This is Telugu Bible Radio, streaming the living word of living God.